రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. 4వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళల ఆకలికేకల ఆవేదన రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం జరిగింది. నిరాహార దీక్షలో వికలాంగుల కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఇస్లాం బిన్ హసన్, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి రేగుంట మహేష్ మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా మండల నాయకులు బూరం శ్రీనివాస్, కూటికల రాజయ్య, బి మనోజ్, మడవి, డోను మొండి అన్నాజీ తదితరులు దీక్షలో 4వ రోజు కూర్చోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఇస్లాం బిన్ హసన్ మాట్లాడుతూ, ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 4వ రోజు మరి వికలాంగుల హక్కుల పోరాటం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుల హోదాలో గతంలో అధికారంలో రాకముందు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి నేను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే వికలాంగులకు ఉన్నటువంటి పెన్షను 4,000 నుండి 6,000 వరకు మేము పెంచుతాము. ఆసరా పెన్షన్ నుంచి చేయూత పెన్షన్కు మార్చుతాము. అదేవిధంగా వితంతులు, మరి గీతా కార్మికులు, వృద్ధులు అయినటువంటి వాళ్ళకి 2016 నుండి 4,000 పెన్షను మేము డిసెంబర్ నెల నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈరోజు వరకు కూడా మరి దివ్యాంగులకు ఉన్నటువంటి పెన్షను పెంచకపోవడము, అదేవిధంగా దివ్యాంగుల కోసము, దివ్యాంగుల సంక్షేమం కోసము వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని ఖచ్చితంగా అధికారంలో వస్తే ఈ యొక్క మేనిఫెస్టోను అమలు పరుస్తామని చెప్పి మరి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి వికలాంగుల సంక్షేమం గురించి ఒక్కరోజు కూడా మాట్లాడకపోవడము ఇది వికలాంగుల సమాజానికి అత్యంత బాధాకరమైనటువంటి విషయము. అదేవిధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయన గురువుగా భావించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో అధికారం రాకముందు నుంచి మరి వారు చెప్పిన మాట ప్రకారంగా మరి 4,000 ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ను 6,000కు పెంచి వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా 80% నుంచి 100% ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ను మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి 6,000 నుంచి 15,000 వరకు కూడా పెంచినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 40 నుంచి 50 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. మరి అటువంటి వాళ్లకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్న చూపు చూడడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. భవిష్యత్తులో వికలాంగుల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 40-50 లక్షల మంది వికలాంగులందరూ కలిసి రాష్ట్ర రాజధానికి కూడా దిగ్బంధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా వికలాంగులకు విస్మరించినటువంటి ప్రభుత్వానికి గద్దె దించడానికి కూడా మేము అన్ని విధాలుగా ఊహించని విధంగా రాష్ట్రాన్ని దిగ్బంధించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి హెచ్చరిస్తున్నాము. మేము ముఖ్యమంత్రికి అన్ని విధాలుగా విజ్ఞాపిస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు వికలాంగులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి. మీరు మీ యొక్క మేనిఫెస్టోను మరొకసారి తిరిగి రాసి చూసుకోండి. మేనిఫెస్టోలో మీరు వికలాంగులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి? ఖచ్చితంగా మాకు మీరు ప్రకటించినటువంటి మేనిఫెస్టో మీరు అమలు చేస్తారా? మీ చేతితో ఎట్లా అమలు చేసుకోవాలో మాకు తెలుసు. భవిష్యత్తులో ఎన్నో పోరాటాలు చేసినాము, ఇప్పుడు కూడా పోరాటం చేస్తాము. మా యొక్క హక్కులను సాధించే వరకు మేము నిద్రపోము. ఈ ప్రభుత్వానికి కూడా నిద్రపోనివ్వమని చెప్పేసి విహెచ్పిఎస్ ద్వారా హెచ్చరిస్తున్నాము. జై వికలాంగ్, జై వికలాంగ్, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగులారా.
కస్తూర్బా గాంధీ విద్యాలయం కేజీబీవి కాగజ్ నగర్లో ఖాళీగా ఉన్న నైట్ వాచ్మెన్ 1, డే వాచ్మెన్ 1, అసిస్టెంట్ కుక్ 1, స్వీపర్ 1, మొత్తం 4 పోస్టుల భర్తీకి 18 సంవత్సరముల నుండి 45 సంవత్సరాల దరఖాస్తులను మండల విద్యా వనరుల కేంద్రం డిఆర్సి కాగజ్ నగర్ నందు తీసుకోవడమైనవి. భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను కోసిని గ్రామము కాగజ్ నగర్ నందు నిర్వహించడం, పలు కార్యక్రమాలు ఉన్నందున పార్టీ కార్యకర్తలు అభిమానులు హాజరు కావాలని పార్టీ నాయకులు లెండూగురే శ్యాంరావ్ తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ, 7 మండలాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్లకు, కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా మహిళా సోదరులందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. మన ప్రియతమ నేత గౌరవనీయులు పూజ్యులు మరి గురుకులాల విప్లవ ఆశాజ్యోతి, సబ్బన్న వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన గౌరవనీయ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి 57వ జన్మదినాన్ని మరి సిర్పూర్ తాలూకాలోని తానర్ మండలంలోని కోస్ని గ్రామ నివాసంలో మరి పెద్ద ఎత్తున 23 తారీఖు ఈ నెల 21 రోజున పెద్ద ఎత్తున ఘనంగా మరి ఆయన పుట్టినరోజు సంబరాలు చేసుకుంటాం. కాబట్టి ఈ సిర్పూర్ తాలూకు ఉన్నటువంటి నాయకులందరూ, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ, అభిమానులందరూ, ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి. అదేవిధంగా కార్యక్రమానికి ముందు 23 తేదీ రోజున 9 గంటల ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు 1 వరకు రక్తదానం